మనం అర్థం చేసుకుంటాం. ఇటువంటి సత్యాలు కొన్ని ఉన్నాయి. ఏది ఎప్పుడు జరగాలి అనేటువంటి అంటే భగవంతుడు నిర్దేశించిన వాటికి మనం చెప్తాం. ఇప్పుడైతే మనం సైంటిఫిక్గా మనం ఇచ్చేసి మనం చేస్తున్నాం, కానీ మామూలుగా మనకి ఏమిటి, ఒక కొబ్బరి చెట్టు అంటే ఒక 5 ఏళ్ళు కానీ అది కాయదు. ఇప్పుడు ఏడాదిలో కాయలు కాసేస్తున్నాయి. అంటే పంటలు అంటే ఒక 6 నెలలకు పంట, ఇప్పుడు 3 నెలలకి నెలకి ఇంకా మనకి అవి కొన్ని మార్చేసి మనం సింథటిక్గా ఈ రకంగా మనం చేసేటువంటివి అవి ఉన్నాయి. కానీ సృష్టిలో మామూలుగా నియమం ప్రకారం, ప్రకృతి నియమం ప్రకారం అంటే ప్రతిదానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయం ఉంది. మల్లెపూలు వేసంకాలంలోనే వస్తాయి, ఏ డిసెంబర్ పూలు ఆ నెలల్లోనే వస్తాయి. మనం హైబ్రిడ్గా మనం మార్చుకుంటున్నాం, అది వేరే విషయం. కానీ భగవంతుడు నిర్దేశించిన ప్రకారం ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క లక్షణం ఉంది. ఒక మొక్కకి, ఒక చెట్టుకి, ఒక పండుకి దానికి నిర్ణీతమైనటువంటి ఒక ఋతువు ఉంది, ఆ సమయంలోనే అది చేస్తుంది. ఇటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మార్పు లేనటువంటి ధర్మముల కింద లెక్క, మౌలికములైనటువంటి ధర్మముల కింద లెక్క. వీటిని వేదం అని చెప్పి ఇవి ఎప్పటికీ మారవు. సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం, సృష్టి ప్రారంభం అవ్వడం, సృష్టి అంతం అవ్వడం, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో నీరు పల్లానికే ప్రవహించడం, ఇటువంటివి ఏమి మారనటువంటి. వీళ్ళు ఏం చేస్తారు, ఏ యుగంలో అయినా సరే, ఏ కాలంలో అయినా సరే, ఆ కాలానికంటా ముందుగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, సృష్టిలో ఉండేటువంటి ఇలాంటి ధర్మాలని వాళ్ళు దర్శిస్తారు. దర్శించడము అంటే వాళ్ళు ఉద్దేశం ఏమిటి, మనకి వేదములకి అపౌరుషేయములు అని అన్నారు. అంటే ఎవరు రాసినవి కాదు అని. రాసినవి కాదు అంటే దర్శనము జరిగినటువంటివి అని వాళ్ళ యొక్క ఉద్దేశం. దర్శనం అంటే మనకి తెలియకుండా మనకి ఆ రకమైనటువంటి ఒక ఆలోచన కలుగుతుంది, తెలియకుండా ఆ రకమైనటువంటి ప్రేరణ కలుగుతుంది. ఎవరు కల్పించారు అంటే ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఏవో చేస్తూ ఉంటాడు, ఈ రెండు కలిపితే ఏమైనా జరుగుతుందో చూద్దాము అని అనిపిస్తుంది. ఆ రెండు కలుపుతాడు, ఇదేదో జరిగింది, దీన్ని మనం డెవలప్ చేసుకుంటే. అసలు ఆ రెండు కలపాలనేటువంటి ఊహ అతనికి ఎందుకు వచ్చింది? సరే, అది అతను తెలివితేటలు. అప్పుడే ఎందుకు వచ్చింది? ఒక క్షణం ముందు ఎందుకు రాలేదు, ఒక క్షణం తర్వాత ఎందుకు రాలేదు, కొన్ని నిన్న ఎందుకు రాలేదు అతనికి? ఏదో 100 ప్రయోగాలు 1000 ప్రయోగాలు చేస్తే థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బు కొనుక్కున్నాడు, 1000 ప్రయోగాలు పట్టాయని అన్నారు. ఏం 900 ప్రయోగాల తర్వాత ఎందుకు తెలుసుకోలేకపోయాడు? లేకపోతే 1000 తర్వాత ఇంకో 10 అయ్యాక ఎందుకు తెలుసుకోలేకపోయాడు? అంటే ఏది ఎప్పుడు తెలియాలి అనేటువంటి ఆ తెలివిని నిర్దేశించేటువంటి వాడు ఒకడు ఉంటాడు. అది అప్పుడే మనకి తెలుస్తుంది, అంతకుముందు మనకి తెలియదు. ఆ ముందు క్షణంలో తెలియదు, ఆ తర్వాత క్షణంలో తెలియదు. ఏది ఎప్పుడు ఎలాగ జరగాలో అలాగే జరిపిస్తాడు. ఇటువంటి వాటిని అందుకని ఋషులు ఏం చెప్పారంటే, మా వేదంలో వాళ్ళు దర్శించినటువంటి విషయాన్ని, వేదాన్ని వాళ్ళు మేము ఆ ప్రేరణగా మేము దర్శించామే తప్పిస్తే మా సొంత తెలివి కాదు, మాకు తెలిసింది ఇదంతే. ఎలా తెలిసిందంటే భగవంతుడు ఇచ్చినటువంటిదే, అంతకు మించేవి కాదు అన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఋషులోనే మనం అంటాం. ఋషి అనేటువంటి పదానికి నడిచేవాడు అని అర్థం. అంటే మనకి మార్గదర్శనము చేసేవాడు. మనకంటా ముందు వాళ్ళు నడుస్తారు, వాళ్ళు చూపించేటువంటి మార్గంలో మనము నడుస్తాం. అందుకని వాళ్ళని ఋషులు అని మనం అంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కాలంలో దర్శనం చేస్తారు. అసలు ఏమిటి సృష్టిలో ఉన్నటువంటిది, అసలు విషయం ఏమిటి అని వాళ్ళకి కొంత సత్యం అనేటువంటిది గోచరిస్తుంది. అంటే ఏదైతే శాశ్వతమైనటువంటి సత్యమో, ఏదైతే కాలము వలన కానీ దేశము వలన కానీ మార్పు చెందదో అటువంటి సత్యం. కొన్ని మనం సత్యములు అనుకునేటువంటివి మారిపోతూ ఉంటాయి. అంటే కొన్ని ఇక్కడ అంటే చట్ట ప్రకారం అవనండి, దేని ప్రకారం అవనండి, ఇక్కడ అది ఒప్పుకుంటాం ఈ దేశంలో, ఇంకో దేశంలో కంటే అది తప్పు. అంటే ఒక దేశంలో అది తప్పు కింద లెక్క, ఇంకొక దేశంలో ఒప్పు కింద లెక్క. ఏ ఇరాన్లోనో, ఇరాక్లోనో, ఈ అరబ్ దేశాల్లో ఏంటంటే దొంగతనం చేస్తే ఏదో చేతులు కత్తిరించేస్తారు, మన దాంట్లో ఏదో 5 years వదిలిపెట్టేసి లేదా చిన్న జైలు శిక్ష. అంటే అంత కఠినమైనటువంటి శిక్ష వేయాల్సినటువంటి నేరమా అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం. దాంట్లో వాళ్ళ లా ప్రకారం అది చాలా కఠినమైనటువంటి నేరము, మన చట్టం ప్రకారం అంత పెద్ద కఠినమైనటువంటిది కాదు. దేన్ని బట్టి నిర్దేశిస్తాము ఇది కఠినమైందా కాదా, ఇది నిజంగా గొప్ప నేరమా తక్కువ నేరమా అనేటువంటిది. అందుకని అవి దేశం బట్టి మారిపోతుంటాయి, ప్రాంతము బట్టి మారిపోతుంటాయి. కొన్ని ఆచారములు ఒక ప్రాంతంలో ఒప్పుకుంటారు, ఇంకొక ప్రాంతంలో ఒప్పుకోరు.
ఇటువంటివన్నీ ఉంటాయి. అందుకని ఇటువంటివి కాదు. ఇవి కాకుండా ఏ కాలంలో అయినా సరే, ఏ దేశములో అయినా సరే, ఎప్పుడైనా సరే సత్యముగా ఉండేటువంటి వాటిని వాడు దర్శించారు. వీటిని అలాగా మంత్రముల రూపంలో ఇచ్చారు. అంటే వాడు దర్శించినటువంటి దానికి ఏదో ఒక రూపం ఇవ్వాలి కాబట్టి ఏదో మనం శ్లోకాలు అనుకున్నాం, మంత్రాలు అనుకున్నాం, అటువంటి దాంట్లో ఇచ్చారు. ఇవి అనేకమైనటువంటి ఉన్నాయి. ఊళ్ళంత వేదం ఉంది. మనకి ఒక కథ చెప్తారు ఉపనిషత్తుల్లో. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఒక ఋషి భరద్వాజుడు అనేటువంటి ఆయన, వేదం నాకు చదవాలనుంది, మొత్తం సృష్టిలో ఉన్నటువంటి వేద విజ్ఞానం అంతా ఏదైతే ఉందో అదంతా నాకు తెలుసుకోవాలనుంది, చదవాలనుంది, నాకు దయచేసి అనుగ్రహించడం లేదు. అలాగే నీకు అంత మంచి కోరిక కలిగితే నేను కాదంటాను. సరే నేను మొదలు పెడతాను, నాకు చెప్పండి ఈ వేదం. పక్కన ఇలా చూపుగా అక్కడ చూడన్నాడు. సరే పెద్ద కొండ ఉంది. ఏమిటండి ఇది అన్నాడు. దగ్గరికి వెళ్ళి చూడన్నాడు. అవన్నీ పెద్ద పేద తాళపత్ర గ్రంథాలు అంటున్నాడు. అదంతా వేదమే. ఏమిటి అన్నీ ఇంత ఉందా వేదం అంటే అన్నాడు. చిన్న పుస్తకం గైడ్లో ఉంటుందేమో, 4-5 ఉంటాయి, 400 పేజీలు 500 పేజీలు కూర్చుని చదివేస్తున్నాం. అంత పేదది. అంటే ఈ బ్రహ్మగారి సరే మొదలుపెట్టాడు పాప ఆయన. ఈ బ్రహ్మగారి వయస్సు అయిపోయింది. అంటే బ్రహ్మలు కూడా మారిపోతూ ఉంటారు. మనకి ఎన్నికలు వచ్చే 5 ఏళ్ళకి ముఖ్యమంత్రులు మారిపోయినట్టు, కానీ బ్రహ్మకు కూడా ఒక నిర్ణీతమైనటువంటి కాలం ఉంటుంది. ఆ కాలం అయిపోయిన తర్వాత మనకి బ్రహ్మ మారిపోతుంది. ఒక్కసారి పక్కకి వెళ్ళినా ఆ కాలం చెప్పుకుందాం. ఒకసారి మనకి మామూలుగా మనకి 100 సంవత్సరాలు మనకి మానవుల యొక్క ఆయుర్వేదం. అంటే మనకి ఒక సంవత్సరము అంటే దేవతలకి ఒక రోజు కింద లెక్క. మనం సంవత్సరం అంటే దేవతలకి ఒక రోజు. అందుకనే మనం ఏం చేస్తాం, మరణించినటువంటి పితృదేవతలకి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పేరు మీద మనం ఏదైనా తద్దిన మనం ఏదో పెడతాం. అంటే వాళ్ళకి రోజు పెట్టినట్టు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. అంటే మన కాలం యొక్క కొలత వేరు, వాళ్ళ కాలం యొక్క కొలత వేరు. అంటే మన దృష్టిలో ఒక చీమ ఒక 10 రోజులు 15 రోజులు బతకచ్చు, దానికి అదే 100 ఏళ్ళు. ఎన్నాళ్ళు బతికామంటే నేను 90 ఏళ్ళు బతికానండి చచ్చిపోయాడు. మనం పొద్దున్నీ సాయంత్రం మనం చూస్తే 10 రోజులు అయింది పుట్టి చీమ అని మనం తెలుస్తుంది. అంటే మన లెక్క వేరు, దాని లెక్క వేరు. అలాగా దేవతల లెక్క ప్రకారం ఏంటంటే మనకి ఒక సంవత్సరం అంటే వాళ్ళకి ఒక రోజు. అందుకనే మనకి సంవత్సరం ప్రతిరోజు వాళ్ళకి అంటే మధ్యాహ్నం 12 గంటలకు మనం భోజనం చేసేటువంటి సమయానికి వాళ్ళు కూడా తద్దినాలకి మధ్యాహ్నం పూటే పెట్టుకుంటారు. వాడు రోజు భోజనం పెట్టినట్టుగా లెక్క. ఇలాంటి 100 సంవత్సరాలు అయితే దేవతలకి ఒక సంవత్సరం, మామూలుగా ఒక ఆయుర్వేదం వాళ్ళకి. ఇప్పుడు మనకి యుగములు లెక్క పెట్టినప్పుడు ఏమిటవుతుందంటే 4,32,000 సంవత్సరంలో కలియుగం కింద లెక్క. మానవ సంవత్సరాల్లో 4,32,000 కనుకైతే అది కలియుగం. ఇది కలియుగం అంతమైపోతుంది అని ఎవరైనా మనం నమ్మకాలి. ఎందుకంటే కలియుగము ప్రారంభమయ్యి ఇప్పటికీ 5,000 సంవత్సరాలు అయింది. శ్రీకృష్ణుడు పరమపదించినటువంటి రోజున కలియుగం ప్రారంభం. సరిగ్గా ఆయన ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆ క్షణం నుంచి కలియుగం లెక్క. ఇప్పటికి సుమారుగా 5,000 సంవత్సరాలు జరిగింది. జరిగి ఇంకా 4,25,000 సంవత్సరాల చిల్లర ఉంది ఈ కలియుగం పూర్తవ్వాలంటే. ఇంకా అంటే ఇది లోపల అవ్వదు. ఈ మధ్యలో అవాంతర ప్రళయములు అంటారు. అంటే ఒక్కొక్క చిన్న చిన్న సునామీ లాంటివి వచ్చి ఒక ఖండం ఎగిరిపోవచ్చు, ఒక ప్రాంతం ఎగిరిపోవచ్చు, ఒక దేశం ఎగిరిపోవచ్చు. కానీ మొత్తం భూమండలం అంతా కూడా మునిగిపోవడం అనేటువంటిది ఉండదు. ఏదో ఒక అక్కడక్కడ కావచ్చు. 4,32,000 సంవత్సరాలకి మొత్తం కలియుగము పూర్తయిపోతుంది. దీనికి సరిగ్గా రెట్టింపు అంటే 8,64,000 సంవత్సరములు మనకి ద్వాపర యుగం కింద. కలియుగానికి 3